సాఫ్ట్వేర్ అసెంబ్లీ. ఒక సాఫ్ట్వేర్ మీటింగ్ అసెంబ్లీ సెషన్ తరహాలో ఉంటే ఎలా ఉంటుందో చూపించడమే మా ఈ చిన్న ప్రయత్నం. ఆరోగ్యానికి హానికరం. ఇది క్యాన్సర్ కారకం. కొత్తగా మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఆగిపోయింది. కష్టపడ్డ ప్రాజెక్ట్ సడన్ గా దుబ్బేయడంతో మూకపోయింది. శోకతప్త హృదయంతో ఐటీ లోకం కన్నీటి సంద్రమైంది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మా సీనియర్ రిపోర్టర్ రాంబాబు నుండి తెలుస్తుంది. అక్కడ పరిస్థితి ఏంటి చెప్పండి రాంబాబు. రాంబాబు రాంబాబు సాఫ్ట్వేర్ అసెంబ్లీ దగ్గర ఉన్న స్వప్న ఎంతో కాలంగా ఎంతో కంపెనీ ప్రతిష్టను రెండింతలు పెంచుతుందని కలలు కన్న ప్రాజెక్ట్ చివరికి కన్నీళ్లే మిగిల్చింది. దీనికి కారణం డెవలప్మెంట్ టీమా లేక టెస్టింగ్ అనేది ఇంకా తెలియాల్సి ఉంది. దీని గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే మనం ఎండాకాలం అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాల్సిందే. రండి వెళ్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది మరి కాసేపట్లో డెవలప్మెంట్ మరియు టెస్టింగ్ టీమ్స్ మధ్య వాడి వేడి చర్చలతో రణరంగంగా మారబోతున్నటువంటి అసెంబ్లీ చర్చా వేదిక. ప్రాజెక్ట్ వైఫల్యం గురించి చర్చించడానికి డెవలప్మెంట్ మరియు టెస్టింగ్ టీమ్స్ తో స్పీకర్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి డెవలప్మెంట్ మరియు టెస్టింగ్ టీమ్స్ తో సంబంధించిన వాళ్ళు చేరుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే మనం చూడొచ్చు ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డెవలప్మెంట్ టీం ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు పలకరించే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, ఈ ప్రాజెక్ట్ దొబ్బేసింది, దీని మీద ఫీలింగ్స్ ఏంటి? దొబ్బేసిన ప్రాజెక్ట్ కి ఫీలింగ్స్ ఏంటన్నయ్య? సార్ మీరు చెప్పండి, అసలు డెవలపర్ అంటే ఎలా ఉండాలి? ఎవడు కోడింగ్ చేస్తే టెస్టింగ్ టీమ్ కి తడిసి మేనేజ్మెంట్ మడతడిపోతుందో మీరు చెప్పండి. డెవలప్మెంట్ టీం సరిగా కోడింగ్ చేయకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ దొబ్బేసింది అని చెప్పి పుకార్లు షికార్లు తిరుగుతుంది. దీనికి సమాధానం? అసలు డెవలప్మెంట్ తప్పగా చేయగలరమ్మా. గూగుల్లో కనిపించి మేము కాపీ పేస్ట్ చేస్తాం. గూగుల్ గంట సేపు మాయమైతే డెవలపర్స్ మన డొమాలు అంటున్నారు, మన నేటి తరం డెవలపర్. స్వప్న ఇప్పుడే తాజా వార్త, టెస్టింగ్ టీమ్ సరైన టైంలో సరైన బగ్స్ లాక్ చేయని కారణంగానే ఈ ప్రాజెక్ట్ దొబ్బేసింది అని చెప్పి విశ్వసనీయ వర్గాల సమాచారం. స్వప్న పొద్దు నుంచి సాయంత్రం వరకు బ్రేకింగ్ న్యూస్ రాజు స్వప్న దీని మీద. ఆ మాటల్లోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి టెస్టింగ్ టీం ఇక్కడ చేరుకుంటున్నారు. వాళ్ళని ఒకసారి పలకరిద్దాం. సార్ మీరు చెప్పండి, డెవలప్మెంట్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ పోవడానికి మీరే కారణం అంటున్నారు, దుమ్మెత్తి పోస్తున్నారు, మీరేం చెప్తారు? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. సభలో పెట్టాక వాళ్ళ ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళి మీ వైఫల్యాన్ని ఒప్పుకొని ఉన్నారా? మేము మెల్లగా ఎలాగో వాళ్ళ తప్పు ఒప్పుకోవడానికి ఈ ప్రాజెక్ట్ టెస్ట్ చేయడానికి మీరు ఎటువంటి టూల్స్ వాడారు? ఈ ప్రాజెక్ట్ టెస్ట్ చేయడానికి మీరు టెస్టర్ వాడినట్టు ఇక్కడికి వచ్చిన జనాలు అనుకుంటున్నారు. స్వర్ణ టెస్టర్ తో టెస్టింగ్ చేసిన నేటి తరం టెస్టర్లను చూసి టెస్టింగ్ లో అధికార వర్గాలు. స్వప్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ మేనేజర్ ఈ మీటింగ్ కి వస్తారా రారా అనేటువంటి ఒక తీవ్ర సందిగ్ధం జరుగుతుంది. మరి కొద్ది క్షణాల్లోనే ఈ సందిగ్ధానికి తెరపడే అవకాశం ఉంది. స్వప్న మాటల్లోనే ఈ ప్రాజెక్ట్ మేనేజర్ కూడా వస్తున్నారు. ఆయన పలకరించి ఆయన బుర్ర తినే ప్రయత్నం చేద్దాం. సార్ ఒక్క నిమిషం. సారీ, ఈ ప్రాజెక్ట్ పోవడానికి మీరే కారణం అని చెప్పి డెవలప్మెంట్ మరియు టెస్టింగ్ టీమ్స్ ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తాయి, పబ్లిక్ గా మాట్లాడుతున్నారు. సార్ మీరు ఇప్పుడు మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి? ప్రాసెస్ ప్రాజెక్ట్ తన పని తాను చేసుకోబోతుందని మిమ్మల్ని మీరు ఎత్తినట్టు వ్యవహరిస్తున్నారు మన ప్రాజెక్ట్ మేనేజర్. స్వప్న ఇప్పుడు మనం చూడొచ్చు, స్పీకర్ పల్లవీరావు గారు అసెంబ్లీలోకి వెళ్తున్నారు. స్వప్న ఈ దృశ్యాన్ని ఎక్స్క్లూజివ్ గా మన ఛానల్ మాత్రమే టెలికాస్ట్ చేస్తుంది. స్వప్న చూస్తూనే ఉండండి. ఎప్పటికప్పుడు ఈ విషయంపై తాజా సమాచారం అందిస్తూనే ఉంటాం. కత్తి లాంటి వార్తలను సుత్తి లేకుండా ప్రసారం చేస్తుంది టీవీ. ఈరోజు 8 మార్చ్ 2013 సమయం 4 గంటల 20 నిమిషాలు అయింది. 0 hours సమయంలో
మన ఎజెండాలోని అంశాలు. ఫస్ట్, ఫెయిల్ అయిన ప్రాజెక్ట్కి నైతిక బాధ్యత ఎవరిది? సెకండ్, హైక్స్ అండ్ బోనసెస్. థర్డ్, ఫీమేల్ రేషియో ఇన్ ప్రాజెక్ట్స్. ఫెయిల్ అయిన ప్రాజెక్ట్కి సంతాపం తెలియజేస్తూ కాసేపు మౌనం పాటిద్దాం. పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారికి జన్మము తప్పదు. అనివార్యముగు ఈ విషయమును కూర్చి శోకింపతగదు. చంద్ర గారు, టెస్టింగ్ టీం వాళ్ళు, డెవలప్మెంట్ టీం వాళ్ళు ఫ్లాప్ అయిన ప్రాజెక్ట్కి కారణం మీరేనంటున్నారు. మరి మీరేమంటారు? అధ్యక్ష, ఇక్కడున్న ఎవరిని కించబడటం మా ఉద్దేశం కాదు అధ్యక్ష. ఒక్కో రిసోర్సు యూట్యూబ్ మీద, ఫేస్బుక్ మీద పనిచేసినంత అధ్యక్ష. మన అప్లికేషన్ మీద పనిచేస్తుంటే మనకి ఈ దుస్థితి వచ్చేది కాదు అధ్యక్ష. ఆ రిపోర్ట్ ప్రకారం యూట్యూబ్ మీద, ఫేస్బుక్ మీద హిట్స్ మన అప్లికేషన్ కన్నా కూడా చాలా ఎక్కువ అధ్యక్ష. ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? అసలు ఏం మాట్లాడుతున్నారు అంటా నేను. మీరు కూర్చోండి, ప్లీజ్ అండి, కోఆపరేట్ చేయండి. మీరు కూర్చోండి. ఒక్క లైన్ కాదు అధ్యక్ష, 100 లైన్లు కూడా ఒకేసారి రాశారు అధ్యక్ష. ఎంతో కష్టపడి, బాగా కష్టపడి, విపరీతంగా కష్టపడి 100 లైన్లు కూడా రాస్తే ఈ టెస్టింగ్ కూడా సరిగ్గా టెస్ట్ చేసి దాన్ని రిలీజ్ చేస్తే పాపం వేయదు. కాబట్టి ప్రాజెక్ట్ వేయడం పూర్తి నైతిక బాధ్యత వేయదే అధ్యక్ష. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, కోఆపరేట్ చేయండి. ఏంటండి ప్లీజ్, మీరు కూర్చోండి. ఓకే, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, కోఆపరేట్ చేయండి ప్లీజ్. 30 years ఇండస్ట్రీలో ప్రాజెక్ట్ రిలీజ్ అయితే, సక్సెస్ అయితే డెవ్ టీం వాళ్ళు చాలా బాగా కోడ్ చేశారంటారు అధ్యక్ష. అదే ఫెయిల్ అయితే టెస్టింగ్ టీం వాళ్ళు అంటారు అధ్యక్ష. ఇదేమన్నా అధ్యక్ష? చెప్పండి అధ్యక్ష, మీరే చెప్పండి. కోడ్ రాయమంటే కోడికి వెళ్ళినట్టు వెళ్ళారు అధ్యక్ష. కూర్చోండి, కూర్చోండి. అధ్యక్ష ఓకే ప్లీజ్, మీరు కోఆపరేట్ చేయండి. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. అలాంటి వెజిటేరియన్ వాళ్ళ వల్ల మనోభావాలు కూర్చోండి. కోడిలోంచి కోడిని తొలగించడం అయినది. బాగా కష్టపడి, చాలా కష్టపడి రాసిన 100 లైన్లు కూడా అధ్యక్ష, 100 లైన్లు కమిటెడ్ అయిపోతాయి. యుద్ధం చేత కాని వాడే ధర్మం గురించి మాట్లాడతాడు. కూర్చోండి అని చెప్తున్నాను కదా, మీరు కూర్చోండి. కోడింగ్ చేత కాని వాడే టెస్టింగ్ గురించి మాట్లాడతారు. మేము ఎంతో కష్టపడి, బాగా కష్టపడి గూగుల్లో ఎక్సెప్షన్ తో సహా కాపీ చేసి పేస్ట్ చేసి వీళ్ళేం చేయలేదంటారా? మా డెవలపర్లు రాత్రనక పగలనక రాత్రనక కష్టపడి ఎంతో జాగ్రత్తగా ఆ కోడ్ మొత్తాన్ని బ్యూటిఫై చేశారు అధ్యక్ష. ఇంత చేసి ఏం చేయలేదంటారా వీళ్ళు? అదే అధ్యక్ష, మేము చెప్తోంది కూడా అదే. వీళ్ళు గూగుల్ నుంచి ఎక్సెప్షన్ తో సహా కాపీ చేశారు అధ్యక్ష. దాన్ని అన్కమెంట్ చేయడం మర్చిపోయారు. వచ్చిన కోడ్ ని అలాగే కాపీ పేస్ట్ చేసి కమెంటెడ్ కోడ్ మాకు ఇచ్చారు అధ్యక్ష. ఇంకేం టెస్ట్ చేయమంటారు అధ్యక్ష? మీరు చెప్పండి అధ్యక్ష, మీరు చెప్పండి. కూర్చోండి, మీరు కూర్చోండి. ఒక్క నిమిషం అధ్యక్ష, నాది అయిపోయింది. మీరు ప్లీజ్ కోఆపరేట్ చేయండి. ఒక్క నిమిషం, నాది అయిపోయింది. వీళ్ళు బ్యూటిఫికేషన్ ఆఫ్ ద కోడ్ అని చెప్పి చాలా గొప్పగా చెప్తున్నారు అధ్యక్ష. వీళ్ళు చేసిన బ్యూటిఫికేషన్ ఆఫ్ కోడ్ ఏంటో తెలుసా అధ్యక్ష? ప్రతి లైన్ కలర్ ని ఎడిటర్ లో ఫాంట్ కలర్ మార్చారు అధ్యక్ష. కూర్చోండి, కూర్చోండి. మీరు ఎందుకు కూర్చున్నారు? మీరు కూర్చోండి ప్లీజ్ అండి. కామన్ ప్రాబ్లం. మీరు కూర్చోండి. ఎజెండాలో సెకండ్ అదే కదా, మనం మాట్లాడదాం. మీరు కూర్చోండి. కళ్యాణ్ గారు, టెస్టింగ్ టీం వాళ్ళు డెవలప్మెంట్ సరిగా కోడింగ్ చేయలేదంటారు. దీనికి మీరేమంటారు? అధ్యక్ష, కాలేజ్లో ప్రోబాల్ నేర్చుకున్నాం, ఆఫీస్లో ఒరాకిల్ నేర్పించారు, జావాలో చేయమంటే ఎలా చేశారు అధ్యక్ష? దీని గురించి మీరేమంటారు? అధ్యక్ష,
వీడైతే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను కానీ 6 నెలల క్రితం అధ్యక్ష, 6 నెలల క్రితం ఏం మాట్లాడారు చూడండి. దానికి సంబంధించిన రికార్డింగ్స్ మీకు పంపించాం అధ్యక్ష, ఒకసారి చూడండి. ప్లీజ్ ప్లే ద రికార్డింగ్స్ ప్లీజ్. నా పేరు కళ్యాణ్ సార్. ఇంట్లోకి వెళ్ళి సంబంధాలు కూడా చూస్తున్నాను. ఏ టెక్నాలజీని పర్లేదు సార్, 1 వీక్లో నేర్చుకుంటా. ఒక్క ఛాన్స్ సార్, ఒక్క ఛాన్స్. చూసారు కదా అధ్యక్ష, భయంకరంగా పనిచేస్తాడు. అంటే బాగా కష్టపడి పనిచేస్తాడు అధ్యక్ష, భయపడేలా పనిచేస్తాడు అధ్యక్ష. అధ్యక్ష, వి థాట్ హీ విల్ మేక్ వండర్స్ అధ్యక్ష, బట్ హీ డిడ్ బ్లండర్స్ అధ్యక్ష. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉండేది అధ్యక్ష. ప్లీజ్ లెట్ us discuss about the high. కూర్చోండి ప్లీజ్, కోఆపరేట్ చేయండి. సమయం మించుతుంది, అందుకే నేను సెకండ్ పాయింట్కి వెళ్దాం. హైక్స్ అండ్ బోనసెస్ చెప్పండి అధ్యక్ష. పోయిన సంవత్సరం ఇచ్చిన హైకిల్కి పోలోకి వెళ్తే పోపో అన్నారు అధ్యక్ష. రైమాన్స్కి వెళ్తే రాళ్ళు ఇచ్చి కొట్టారు అధ్యక్ష. కిల్లర్కి వెళ్తే చిల్లర్ గాల్లో చూశారు అధ్యక్ష. ప్లీజ్ అధ్యక్ష, ఈసారి మంచి హైకిల్ ఇప్పించండి అధ్యక్ష. చంద్ర గారు, దీనికి మీరేమంటారు? అధ్యక్ష, హైకిలా వీళ్ళగా హైకిలా అధ్యక్ష. వీళ్ళకి చేసిన ఘనకార్యానికి మేము బైకుల మీద వెళ్ళాల్సి వస్తుంది అధ్యక్ష. మాకు సైకిల్ లేక మేము బైకుల మీద వెళ్ళాల్సి ఉంది అధ్యక్ష. వీళ్ళకి ఎలా ఇవ్వమంటారు అధ్యక్ష? సైకిల్ ఎలా ఇవ్వమంటారు? ప్రశాంత్ గారు మీరు కూర్చోండి. అధ్యక్ష, మేము బిఎండబ్ల్యూలు మర్సిడీస్ బెంజ్లు అడగట్లేదు అధ్యక్ష. బియ్యం కొనుక్కోవడానికి హైక్ అడుగుతున్నాం అధ్యక్ష. ఒక్కసారి మా టీం మెంబర్ సాయి గారిని చూడండి అధ్యక్ష. వాడి తెల్ల కారు హైక్ లేక టాక్సీ టైప్ అని అడుగుతున్నాడు అధ్యక్ష. పొద్దున బంజారాయిల్స్ నుంచి మాదాపూర్ అధ్యక్ష, సాయంత్రం మాదాపూర్ నుంచి బంజారాయిల్స్ అధ్యక్ష. ఇలా నడుపుకున్నాడు అధ్యక్ష. ఏం చేయమంటారు మీరే చెప్పండి అధ్యక్ష. ఇంకా మన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నిత్యావసర వస్తువు అధ్యక్ష, దాన్ని రేట్ చూడండి అధ్యక్ష, 100 రూపీస్ చేరింది. ఆ జీతాలు మాత్రం అక్కడే ఉన్నాయి అధ్యక్ష. ఏం చేయమంటారు? మేము తినద్దా అధ్యక్ష? మేము తాగద్దా? చంద్ర గారు, వీళ్ళ బాధలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. మీరు ఏం అంటారు? అధ్యక్ష, ఈ విషయం తీవ్రత మాకు అర్థమైంది అధ్యక్ష. మన సమాజం వచ్చే లోపల మేము ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం. సమయం మించుతుంది కాబట్టి ఎజెండాలోని 3వ ఐటెంకి వెళ్దాం. ఫీమేల్ రేషియో అండ్ మోటివేషన్ ఫ్యాక్టర్ గురించి డిస్కస్ చేద్దాం. సో డెవలప్మెంట్ టీమ్, దీని గురించి మీరు ఏమంటారు? అధ్యక్ష, ఇప్పటిదాకా వీళ్ళందరూ మేము సరిగ్గా పనిచేయట్లేదు అంటున్నారు అధ్యక్ష. పనిచేయడం కోసం మోటివేషన్ అధ్యక్ష. పక్క టీంలో ఉన్న ఒక్క అమ్మాయి కోసం మా వాళ్ళందరూ వెళ్ళి ఆ అమ్మాయి కోసం పనిచేస్తే 6 నెలలు 2 ఎక్స్ట్రా అమ్మాయిలు అవ్వాల్సి వచ్చినాయి అధ్యక్ష. ఇంకా మా ప్రాజెక్ట్ మీద ఫోకస్ ఏంటి అధ్యక్ష? మా ఫోకస్ అంతా ఆ అమ్మాయి మీదే ఉంటే మా ప్రాజెక్ట్స్ ఏమైపోతాయి అధ్యక్ష? టెస్టింగ్ టీం వాళ్ళు మీరేమంటారు? దీనికి డెవ్ టీమ్ కి మేము పూర్తిగా సహకరిస్తున్నాం అధ్యక్ష. ఒక్కసారి మా టీంకి వచ్చి చూడండి అధ్యక్ష. సాఫ్ట్వేర్ కంపెనీకి తక్కువ, మెన్స్ హాస్టల్కి ఎక్కువ. ఒక్కసారి మా సాయి గారు మొహం చూడండి అధ్యక్ష. పక్క టీంకి వెళ్తే మొహం కళకళ ఆడిపోతుంది అధ్యక్ష. మా టీంకి వచ్చి కానీ వేరే వాళ్ళు ఆడుతుంది. ఫేస్బుక్ లో మొన్న ఒక అప్డేట్ చూశాను అధ్యక్ష. ఒక అబ్బాయి 15 kgs సిలిండర్ మాత్రం మోయలేడు, కానీ వాడి గర్ల్ ఫ్రెండ్ 50 kgs ఉంటే ఈజీగా మోసేస్తాడు అధ్యక్ష. ఇంట్రెస్ట్ డస్ మ్యాటర్స్ అధ్యక్ష. మోటివేషన్ ఫ్యాక్టర్ ఉండాల్సిందే, ఫీమేల్ కూడా పెంచాల్సిందే అధ్యక్ష. ఈ విషయంలో మాత్రం డెవ్ టీమ్ టెస్టింగ్ టీమ్ బాగా సపోర్ట్ చేసుకుంటున్నట్టున్నారు. చంద్ర గారు మీరేమంటారు? ఇప్పటివరకు జరిగిన చర్చల్లో మేనేజ్మెంట్ ఒక నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. దానికి సంబంధించిన రిపోర్ట్ మీకు చూపించారు. ఈ సెషన్ ముగించే ముందు మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలు. ఫస్ట్ది, ఎవ్రీ 3 monthsకి ఒక లంచ్ అవుటింగ్ ఉంటుంది. 1 yearకి ఒకసారి ఫన్ ఫియస్టా ఉంటుంది. సెకండ్ పాయింట్, మోటివేషన్ ఫ్యాక్టర్ కోటాలో టీంలోకి 33% అమ్మాయిని రిక్రూట్ చేస్తున్నారు అనుకుంటున్నాం. వాళ్ళకి ఫంక్షనల్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా. ఎవ్రీ వీకెండ్ ఫ్రీగా ఎంప్లాయీస్ ఇంటికి వెళ్లే ముందు రిసెప్షన్ నుంచి కూర్చోండి బి అంటే ప్రతిసారి అది అవ్వక్కర్లేదు.
వీకెండ్ ఫ్రీగా ఎంప్లాయీస్ ఇంటికి వెళ్లే ముందు రిసెప్షన్ లోంచి ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వెళ్ళండి. క్షమించాలి, చిన్న కరెక్షన్, క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకోవాలి.